గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. మళ్ళా 19 నుంచి 24 వరకు ఒక అంగుళం సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు. మళ్ళీ ఎందుకు వేయలేదని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నేను ఇవాళని నిన్న చూశా. నిన్న మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ అయింది. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రి గారు మనందరి ప్రియతమ నాయకుడు 3 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం జరిగింది. 3 కోట్ల రూపాయలు ధర్మవరం పట్టణంలో రోడ్ల నిర్మాణం కోసం, డ్రైనేజీల కోసం తీసుకురావడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు నిన్న కౌన్సిల్ మీటింగ్ లో అడ్డుకోవడం జరిగింది. ఎవడప్ప సొమ్ముని అడ్డుకునే ప్రయత్నం చేశారో ధర్మవరం పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు ధర్మవరం ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ అపసత్తుని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారా? మా మంత్రి గారు, మా ప్రియతమ నాయకుడు, ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఆశీస్సులతో గెలిచినటువంటి శాసనసభ్యుడు ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, సుందరీకరణ చేయాలి, డ్రైనేజీల నిర్మాణం చేయాలి, రోడ్ల నిర్మాణం చేయాలంటే వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చేయడం జరిగింది. ఎందుకు అభివృద్ధి? ఇప్పుడు ఇవాళ మాజీ శాసనసభ్యుడు తన తండ్రి పేరు మీద కేతిరెడ్డి కాలనీ నిర్మాణం చేశాడు. తన తండ్రి ఏమన్నా స్వాతంత్ర సమయంలో లేకుంటే ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేశాడా? లేకుంటే 10 మందికి కూడి పెట్టాడా? గుండె ఇచ్చాడా? 10 మందికి ఇళ్ల నిర్మాణం చేశాడా? ఆ రకంగా నువ్వు రోడ్ల నిర్మాణం చేయకుండా, నీ తండ్రి పేరు మీద నిర్మాణం కాలనీలో రోడ్ల నిర్మాణం చేయకుండా, డ్రైనేజీలు కట్టకుండా ఇవాళ మా మంత్రి, మా ప్రియతమ నాయకుడు, ధర్మవరం నియోజకవర్గ ప్రయత్నం చేస్తున్నారు. నేను చూసా ఇవాళ చైర్పర్సన్, మళ్ళీ ఆమెకు చదువు వస్తుందో నాకైతే తెలియదు. ఆడబిడ్డని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంటది. మళ్ళీ ఆమె ఇవాళ కమిషనర్ మీద, అధికారుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క ఏదైతే కేతిరెడ్డి కాలనీలో రోడ్ల నిర్మాణం చేస్తున్నామో రోడ్ల నిర్మాణం చేయొద్దని చైర్పర్సన్ చెప్పేటువంటి నీచ స్థాయికి, ఒక నికృష్టమైన స్థాయికి ఇవాళ చైర్పర్సన్ ఎందుకు దిగజారిందో సమాధానం ధర్మవరం పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఏదైతే ఊరు బయట ఉన్నటువంటి కాలనీలు, ఏదైతే ఊరు చివరి కాలనీలను అభివృద్ధి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే ఇవాళ రోడ్ల నిర్మాణం చేయొద్దని ఏ రకంగా చైర్పర్సన్ ఒత్తిడి తీసుకొస్తుందో సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఆమె మాట్లాడుతుంది, నాకు తెలిసినందుకు నేను పెద్దగా చదువుకోకపోయినచ్చు, వాళ్ళంత చదువు నాకు రాకపోవచ్చు, వాళ్ళంతా వాళ్ళు విజ్ఞానవంతులు, విజ్ఞులు, మేధావులు అయిండొచ్చు. మా ఎమ్మెల్యేతో మాట్లాడని ఒక అధికారితో ఉంటుంది. ఏదన్నా శాసనసభ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉండేది నేనైతే చూడలే. ఆయన అంటారు మా ఎమ్మెల్యేతో మాట్లాడు. ఏమైనా బుద్ధి ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో నీవంటున్నటువంటి నీ నాయకుడిని చిత్తుగా ఓడించినటువంటి ఈ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఒకడే ఉంటాడు, అది సత్యకుమార్ యాదవ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేతిరెడ్డి కూడా నీకు సిగ్గుందా అంటున్నా. నేను ఇవాళ ఫేస్బుక్ లో చూసా, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అని. కనీసము ధర్మవరం ప్రజలు, నువ్వు గత 5 సంవత్సరాలుగా 19 నుంచి 24 వరకు ఇవాళ మా సీనన్న నరసింహులను ఎందుకు మా పార్టీలో చేరుతున్నారు? గత 5 సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు, నువ్వు చేసినటువంటి భూ ఆక్రమణలు ఎంతో మందికి అన్యాయం చేసి ఎంతో మందిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ మా సీనన్న నరసింహులన్న వాళ్ళు ఇవాళ పార్టీని వీడి మా పార్టీలో చేరుతున్నారు. నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అని చెప్పి కనీసం సిగ్గుమాలిన వ్యక్తి, సిగ్గుశరం ఉందా? నేను ఇవాళ సందర్భంగా అంటున్నా. ఎమ్మెల్యేని పెట్టుకునే అర్హత నీకెక్కడిది? నువ్వు ధర్మవరం ప్రజలను అవమానిస్తున్నావా? ధర్మవరం ప్రజలు ఏదైతే ఓటు వేసి సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపిస్తే ఆ లెక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా, ధర్మవరం ప్రజలను అవమానించే విధంగా నువ్వు ఇవాళ ప్రయత్నం చేస్తున్నావు కేతిరెడ్డి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు కూడా అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నావు. మేము అభివృద్ధి కోసం వచ్చాము, అభివృద్ధిని చేయాలని ఆశిస్తున్నాం. నువ్వు రాజకీయం చేయాలని చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రాజకీయాన్ని చవిచూడాల్సి వస్తుంది. నువ్వు కనుమరుగైపోతావు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. అభివృద్ధిని అడ్డుకోవద్దని తెలియజేస్తున్నా.
నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, మిస్టర్ కేతిరెడ్డి అభివృద్ధితో మాతో కలిసి రమ్మంటున్నా. ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేయడానికి మాతో కలిసి రమ్మని చాలా సార్లు చెప్పా. కలిసి రాకుంటే మాత్రం నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ధర్మం అభివృద్ధి చేయడం కోసం మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు ఆయనకున్నటువంటి సత్సంబంధాలతో దేశంలో అనేక కంపెనీలతో మాట్లాడి ఈ ధర్మవరంలో ఉన్నటువంటి ఆ ప్రజలను అభివృద్ధి చేయాలి, ఆ ప్రజలను భాగస్వాములు చేయాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తావు. ఎందుకంటే నీ హయాంలో ముగ్గురు ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 19 నుంచి 24 ఉన్నప్పుడు ఒకడు పిఏగా వాడు ఎమ్మెల్యేగా చలామన్నాడు, ఇంకోటి ఈశ్వరెడ్డి అనేటువంటి ఎమ్మెల్యేగా చలామన్నాడు, ఒకడు గడ్డం సినా అనేటువంటి ఎమ్మెల్యేగా చలామన్నాడు. ఈ రకంగా నీ హయాంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారేమో కానీ ఇది సత్యకుమార్ అడ్డా, ఇది ధర్మవరం గడ్డ, సత్యకుమార్ అడ్డా అనే విషయాన్ని తెలియజేస్తా. నిజంగా నువ్వు అభివృద్ధి విషయంలో అభివృద్ధిని నిరోధించాలని చూస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు అధికారుల మీద ఒత్తిడి చేసి అధికారులను భయపెట్టాలని చేస్తే మాకు పద్ధతులు తెలుసు, మాకు సిస్టమ్ తెలుసు. మేమే రకంగా ఈ యొక్క నువ్వు కౌన్సిలర్లు నీ చేతుల్లో ఉన్నారని, కౌన్సిల్ నీ చేతుల్లో ఉందని ఆ కౌన్సిల్ తీర్మానం ఆధారంగా అభివృద్ధిని ఆపాలని చేస్తే మాకు పద్ధతులు తెలుసు, మాకు ప్రభుత్వ నిర్ణయాలు తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు, మాకు ఏ రకంగా అభివృద్ధి చేయాలో తెలుసు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కేతిరెడ్డికి తెలియజేస్తున్నా. ఎందుకంటే అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకుండా ఆయన అంటుండే 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి నువ్వు ఏమి పీకి కట్టలు కట్టావో ధర్మవరం శాసనసభ ప్రజలకు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. 20 ఏళ్లుగా నువ్వు కేతిరెడ్డి కాలనీ నిర్మాణం చేస్తే ఇవాళ రోడ్డు వేయలేదు, కాలువ వేయలేదు. ఇప్పుడు రోడ్డు వేయాలని చూస్తుంటే ఆ రోడ్డును ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీ కౌన్సిలర్లు నీకు తెలిసిన నేను మా నాయకుడు మా అన్న సత్యకుమార్ గెలిచిన 15 రోజులకే నీకు సంబంధించిన కౌన్సిలర్లు 25 నుంచి 26 మంది నాకు టచ్ లో వచ్చారు. అయినా అటువంటి రాజకీయాలు చేయొద్దు, అటువంటి కార్యక్రమాలు చేయొద్దు. మా మంత్రి గారు పర్మిషన్ ఇవ్వలేదు. మా మంత్రి గారు ఒక నీతి నిజాయితీగా మారిపోయారు. ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి ఆ రోజు 15 రోజులకే నాతో టచ్ లో వచ్చినప్పటికీ మేము మా పార్టీలో చేర్చుకోక ఆ రోజు ఆపడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు క్యారెక్టర్ చూడాలనుకున్నాం, ఆ రోజు వాళ్ళ యొక్క కలెక్షన్లను చూడాలనుకున్నాం, వాళ్ళు చేసే భూ ఆక్రమణలను చూడాలనుకున్నాం. అవన్నీ చూసిన తర్వాత చేర్చుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా కేతిరెడ్డి, నీ కౌన్సిలర్లు దాదాపుగా చాలా మంది నాతో టచ్ లో ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. తెల్లవారుజామున ఎవడొచ్చి కలుస్తాడో, సందపూడ ఎవడొచ్చి కలుస్తాడో నాకు తెలుసు. కేతిరెడ్డి, మేము అనుకుంటే నీ కౌన్సిల్ చూశావు కదా, హిందూపూర్లో ఏమైందో, విశాఖపట్నంలో ఏమైందో, కదిరిలో ఏమైందో, ధర్మవరంలో కూడా పునరావృతం కాకుండా చూసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు సంబంధించినటువంటి మెజార్టీ కౌన్సిలర్లు కూడా నాతో టచ్ లో ఉన్నారు. దయచేసి మా రాజకీయాన్ని బయట పెడితే నువ్వు తట్టుకోలే, కౌన్సిల్ నీ చేతిలో ఉండదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ అమ్మకు కూడా తెలియజేస్తున్నా. చైర్పర్సన్ కాక నువ్వు రాజకీయాలు చేయాలన్నప్పుడు అభివృద్ధి వైపు రావాలి. అభివృద్ధి వైపు వస్తేనే నువ్వు చైర్పర్సన్ గా ఉండగలుగుతావు తప్ప నీ కమిషన్ల కోసం, కలెక్షన్ల కోసం అభివృద్ధిని ఆపొద్దు అనేటువంటి విషయాన్ని కూడా చైర్పర్సన్ కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఎందుకంటే నిన్న ఇవాళ జరిగినటువంటి సంఘటనలు బాధేస్తుంది. మంత్రి గారు ఈ యొక్క శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఒక తపనతో ఆయన పనిచేసిన 24 గంటల్లో 19 గంటలు ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేస్తుంటే ఇటువంటి చిల్లర కోసం కక్కుర్తపడే వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు సాగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గం రాష్ట్రంలో తప్పుడు సంకేతాలు ఇచ్చింది ఈ నాయకత్వమే. ఇక్కడ ఫ్యాక్షన్ ఉంటది, ఇక్కడ గొడవలు ఉంటాయి, ఇక్కడ అభివృద్ధి చేయనియరు, ఇక్కడ కాంట్రాక్టర్లు రానియరు, కాంట్రాక్టర్లు పని చేయనియరు అనేటువంటిది 174 నియోజకవర్గాల్లో ప్రచారం ఉంటే దానికి భిన్నంగా సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, కాంట్రాక్టర్లు వస్తారు, కలెక్షన్లు ఉండవు, కరప్షన్ ఉండదు, నీతిగా నిజాయితీగా ధర్మవరం అభివృద్ధి కోసం నేనున్నాను, నాతో కలిసి రమ్మని కాంట్రాక్టర్ కు పిలిచి వాళ్ళ పనులు ఇస్తుంటే ఇటువంటి చిల్లర కోసం చేసే ప్రయత్నాలను నేను కేతిరెడ్డి కాలనీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తన తండ్రి పేరు పెట్టుకున్న కాలనీలో రోడ్లు లేకుండా, తన తండ్రి పేరు పెట్టుకున్న కాలనీలో డ్రైనేజ్ లేకుండా అడ్డుకుంటున్నటువంటి కేతిరెడ్డి యొక్క
గుట్టును మీరు ఇప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేతిరెడ్డి చేసిన వ్యవహార శైలిని ప్రజలకు మనం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఇవాళ కేతిరెడ్డి ఏ రకంగా అభివృద్ధిని నిరోధించడానికి, అభివృద్ధి జరగకుండా ప్రయత్నం చేస్తున్నాడో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా గడపకి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, తలుపు తట్టాలి, చెప్పాలి అక్క అన్న. ఇవాళ కేతిరెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ ధర్మవరం మున్సిపాలిటీని అభివృద్ధి చేయకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇటువంటి వాళ్లను ఈ యొక్క నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చూడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్న చాలా మందికి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణం, భారతీయ జనతా పార్టీ యొక్క విలువలు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం